హలో పిల్లలు, ఈరోజు మనము స్థలాలు మరియు వాటి సరిహద్దుల గురించి తెలుసుకుందాం. పీటర్ దగ్గర ఒక భూమి ఉంది. అతను ఆ భూమి చుట్టూ ఒక కంచె కట్టుదామనుకున్నాడు. అయితే ఆ కంచె కట్టడానికి తనకు ఎంత పొడవు కంచె కావాలి? అయితే దాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దామా మరి? ఇప్పుడు పీటర్ దగ్గరున్న భూమి యొక్క పరిమాణం ఎంత? ఇక్కడ చూడండి. ఏబీ కొలత 50 మీటర్లు, బీసీ వైపు 35 మీటర్లు మరియు సిడి కొలత 40 మీటర్లు, చివరిగా ఏడీ కొలత 31 మీటర్లుంది. అనగా ఇప్పుడు దీని మొత్తం చుట్టుకొలత ఎంత? 50 + 35 + 40 + 31 మొత్తం ఎంతైంది? 156 మీటర్లు అయింది. అయితే ఇప్పుడు దీని మొత్తం చుట్టుకొలత ఎంత? 156 మీటర్లు. అనగా మనకు 156 మీటర్ల పొడవున్న తీగ కావాలి. లేదా మనం ఇలా కూడా చెప్పవచ్చు. ఏబీ భుజం వైపు 50 మీటర్ల తీగ మరియు బీసీ భుజం వైపు 35 మీటర్లు, సిడి భుజం వైపు 40 మీటర్లు మరియు ఏడీ భుజం వైపు 31 మీటర్ల తీగ కావాలి. అప్పుడు మనకు మొత్తం కావలసిన తీగ ఎంత? 50 + 35 + 40 + 31 అనగా మొత్తం 156 మీటర్ల తీగ కావాలి. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది జగన్ యొక్క ఇంటి స్థలము. అయితే ఇప్పుడు మీరు ఈ ఇంటి చుట్టూ ఉన్న ఈ గోడ యొక్క కొలత చెప్పగలరా? మనం ఏం చేయాలంటే మనము కేవలము అన్ని వైపుల యొక్క గోడల కొలతను కూడిస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి. 12 + 4 + 9 + 3 + 3 + 7 ఎంతొస్తుంది? 38 మీటర్లు. అనగా ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఏదైనా ఒక ఆకారం యొక్క చుట్టుకొలత మనం తెలుసుకోవాలంటే దాని యొక్క అన్ని వైపులను కూడిస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరొక విషయం చెప్పండి. ఈ అగ్గిపుల్ల డబ్బా ఉందే, ఇది టేబుల్ పైన ఎంత స్థలాన్ని ఆక్రమించిందో ఎలా చెప్పగలరు? ఇప్పుడు మనము ఈ పేపర్ని తీసుకొని దీన్ని చిన్న చిన్న డబ్బాలుగా విభజిస్తాము. ఈ డబ్బాల యొక్క ప్రతి భుజము 1 సెంటీమీటరు. ఇప్పుడు మనము ఈ అగ్గిపెట్టెను తీసుకొని పేపర్ పైన పెట్టి దాని చుట్టూ ఒక గీతను గీయాలి. అప్పుడు ఈ అగ్గిపెట్టె పొడవు 6 చిన్న చిన్న చతుర్భుజాలను ఆక్రమిస్తుంది మరియు వెడల్పు 4 చతుర్భుజాలను. అనగా 6 వరుసలు, ఒక్కో వరుసలో 4 చతుర్భుజాలు. అనగా దీని యొక్క మొత్తం వైశాల్యం ఎంత? 6 × 4 24. అనగా ఇవి 24 చతురస్రపు ఆకారాలను ఆక్రమించింది. ఇలా మీరు వేరే వేరే వస్తువులను పేపర్ పైన ఉంచి ఏ వస్తువు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుందో తెలుసుకోవచ్చు. ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడం అనగా దాని యొక్క వైశాల్యము ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఈ స్టాంప్ చూడండి. ఈ స్టాంప్ పొడవులో 4 డబ్బాలను ఆక్రమిస్తుంది మరియు వెడల్పు 3. అనగా ఇది మొత్తం ఎన్ని డబ్బాలను ఆక్రమిస్తుంది? 4 × 3 12. ఒకవేళ మనము 6 స్టాంపులను తీసుకున్నామనుకోండి. ఒక్కో స్టాంపు 12 డబ్బాలు. అనగా మొత్తము ఎన్ని డబ్బాలను ఆక్రమిస్తుంది? 12 × 6 72. అయితే 6 స్టాంపులు 72 డబ్బాలను ఆక్రమిస్తాయి. ఈ డబ్బాలన్నీ చతురస్రాకారంలో ఉన్నాయి. ఒక్కో చతురస్రం యొక్క భుజము 1 సెంటీమీటరు. అనగా మొత్తము ఆక్రమించిన స్థలమెంత? 72 చదరపు సెంటీమీటర్లు. అదెలా?
12 × 6 ఎంతకు సమానము? 72కు సమానం కదా. అందుకే 72 చదరపు సెంటీమీటర్లు. మనము ఇంట్లో నేలపై టైల్స్ అమర్చడానికి మనకు ఎన్ని టైల్స్ కావాలో తెలుసుకోవడం చాలా అవసరం. ఉదాహరణకు మనకు 800 టైల్స్ కావాలనుకోండి. అప్పుడు ఆ నేల ఆ టైల్కి 800 రెట్లు పెద్దదిగా ఉంది అని అర్థం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. జగన్ తన భూమిని సమాన భాగాలుగా విభజించాడు. ఆ సమాన భాగాలను తను ఆకుపచ్చ రంగు టైల్స్తో చూయించాడు. రాజు జగన్ యొక్క కొడుకు. తను కొంత భూమిని ఇంటి కోసము, మరికొంత భూమిని పత్తి పండించడానికి ఉపయోగించాడు. అయితే ఇప్పుడు ఎంత భూమి మిగిలింది? ఇక్కడ చూడండి. ఇక్కడ కొన్ని టైల్స్ పైన ఇల్లు లేదు, లేదా పత్తి పండించడానికి కూడా ఉపయోగించలేదు. అలాంటివి ఎన్ని ఉన్నాయి? అలాంటివి పైన 4 టైల్స్ మరియు ఎడమవైపు 6 టైల్స్ ఖాళీగా ఉన్నాయి. అనగా ఇప్పుడు మొత్తం ఎన్ని టైల్స్ ఖాళీగా ఉన్నాయి? 4 + 6 10. మొత్తము 10 టైల్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా ఒకవేళ మనకు ఒక భాగం యొక్క వైశాల్యం తెలిస్తే మనము మొత్తము ఎంత భూమి ఖాళీగా ఉందో చెప్పగలము. అప్పుడు తను ఆ భూమిని వేరే దానికోసం ఉపయోగించవచ్చు. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.